అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా కొంచెం మటన్ తోటి ఎక్కువ గ్రేవీ వచ్చేటట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికోసం అయితే ముందుగా గిన్నె తీసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీటెక్కాక ఇందులోకి బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు, అలాగే షాజీరా, లవంగా, దాల్చిన చెక్క అయితే వేసుకుంటున్నాను. వీటిని పౌడర్లా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఇలానే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాను. ఈ మటన్ కర్రీలోకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ మటన్ కానీ, చికెన్ కానీ ఏదైనా సరే ఫ్రెష్ వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. నేనైతే మటన్ని ముందే ఉడికించి పెట్టుకున్నానండి. ఆ ఉడికించుకున్న మటన్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఎందుకంటే మటన్ కర్రీలా చేసుకున్నప్పుడు కారం ఉప్పు వేస్తాం కదా, అస్సలు ఉడకదండి, చాలా సతాయిస్తుంది. కాబట్టి ఒక 2-3 విజిల్స్ 4 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ముందైతే ఆ ముక్కలు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మటన్ ముక్కల్ని. చూడండి, ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఈ మటన్ అయితే లేతగా ఉందండి, అందుకే చాలా మంచిగా ఉడికింది. ఇందులోకి ఇప్పుడు టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకుంటున్నాను. ఇదంతా ఉల్లిపాయ, టమాటా పచ్చివాసన లేకుండా మంచిగా ఆయిల్లోకి అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి, మసాలా అంతా ముక్కలకి పట్టేటట్లు. ఇప్పుడు మటన్ ఉడికించిన వాటర్ అయితే ఉంటుంది కదా అండి, ఆ వాటర్ని అయితే ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ అందులోకే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అయితే పడేయకుండా ఈ గ్రేవీ కోసం అయితే యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకున్నాను. అంతే అండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.